Welcome to Electronics Techie. Today our topic is about transposition theorem. Boolean algebra last lo another theorem vachesi transposition theorem. So transposition theorem em cheptundante AB plus A complement C equal to A plus C of A complement plus B. దీన్ని మనం ప్రూవ్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రూవ్ చేయడానికి I consider RHS A plus C. A are operated with C into AND operated with A complement or operated with B. Here addition means OR operation and what are the product it is AND operation. So each term తో మనం ప్రొడక్ట్ చేద్దాం. ఏని ఈ హోల్ ఈక్వేషన్ తో ప్రొడక్ట్ చేద్దాం. A into A complement plus A into B is nothing but AB plus A complement C again C into B is nothing but BC. So మనకి తెలిసింది ఏంటంటే A complement is nothing but 0. So 0 plus AB plus A complement C plus BC. సో మనం కన్సెన్సస్ థీరంలో చదువుకున్న దాని ప్రకారం ఏదైతే ఫస్ట్ టర్మ్ వేరియబుల్ ఉండి దాని నెక్స్ట్ టర్మ్ దాని యొక్క కాంప్లిమెంట్ ఉండి రిమైనింగ్ 2 టర్మ్స్ కలిసి థర్డ్ టర్మ్ కనుక ఫామ్ అయితే సో ఈ థర్డ్ టర్మ్ని మనం రిడెండెంట్ టర్మ్గా కన్సిడర్ చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు అని కన్సిడర్ చేసాం. సో దాని ప్రూఫ్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో AB ప్లస్ A కాంప్లిమెంట్ C ప్లస్ BC. సో ఈ BC పక్కన మనం 1 ఎండ్ ఆపరేటెడ్ ఉందని మనం ఎజ్యూమ్ చేసుకుందాం. సో ఎందుకంటే 1 అనేది ఎండ్ ఆపరేషన్ చేసినా కూడా మనకి రిమైనింగ్ BCనే మళ్ళీ రిమైనింగ్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏమైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. 2 into 1 ఈజ్ నథింగ్ బట్ 2. సో 2 ఉన్నప్పుడు పక్కన ఇంటూ 1 పెట్టుకున్నా కూడా మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. సో అలానే ఇక్కడ నేను 1 అనేది ఎండ్ ఆపరేటెడ్ చేశాను. సో ఈ 1ని నేను ఎలా రాశానంటే A ప్లస్ A కాంప్లిమెంట్గా రాసుకున్నాను. A ప్లస్ A కాంప్లిమెంట్ అన్న 1 A ప్లస్ A కాంప్లిమెంట్ వాల్యూ అనేది 1. సో అందుకే ఈ 1ని నేను ఈ విధంగా రాసుకున్నాను. సో AB ప్లస్ A కాంప్లిమెంట్ C ప్లస్ ఈ BCని ఈ హోల్ ఈక్వేషన్తో లోపల ప్రొడక్ట్ చేస్తే ABC ప్లస్ A కాంప్లిమెంట్ BC. సో ఈ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్లో నుంచి ABని కనుక కామన్ తీస్తే AB ఆఫ్ 1 ప్లస్ C ప్లస్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్లో నుంచి A కాంప్లిమెంట్ C కామన్ తీస్తే 1 ప్లస్ B. సో మనకి రిమైనింగ్ వచ్చేసరికి AB ఆఫ్ హియర్ ఈ టర్మ్ అనేది 1తో ఏ వేరియబుల్ని మనం ఆర్ ఆపరేషన్ చేసినా కూడా మనకి రిమైనింగ్ 1 ఉంటుంది. సో AB ప్లస్ హియర్ A కాంప్లిమెంట్ C 1 ప్లస్ Bతో కూడా 1తో ఏ వేరియబుల్ని ఆర్ ఆపరేషన్ చేసినా మనం 1 ఇద్దాం అనుకున్నాం కాబట్టి హియర్ ఆల్సో రిమైనింగ్ ఈజ్ A కాంప్లిమెంట్ C. సో మనం LHS ఇదే కదా, LHS ఈక్వల్ టు ఏంటిది AB ప్లస్ A కాంప్లిమెంట్ C. సో మన RHSని ఈక్వేట్ చేస్తే వచ్చింది కూడా అదే. సో LHS ఈక్వల్ టు RHS. ఇది మనకి ట్రాన్స్పోజిషన్ థియరం చెప్తుంది. సో మనం ఇదనే కాదు, ఏదైతే బులియన్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ని మనం రెడ్యూస్ చేసాక అది కరెక్టా రాంగ్ అని ఇంకో విధంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ ట్రాన్స్పోజిషన్ థియరం ఏం చెప్తుంది, AB ప్లస్ A కాంప్లిమెంట్ C ఈక్వల్ టు A ప్లస్ B. ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో అది మనం రాస్తున్నాము ఆఫ్ A ప్లస్ C. సో ఇదే కదా. సో ఈ టర్మ్ ముందు రాసిన వెనకాల రాసిన సో నో చేంజ్ A ప్లస్ C ఇంటూ A కాంప్లిమెంట్ C. హియర్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 3 వేరియబుల్స్ అనేవి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఆ 3 వేరియబుల్స్ని ఏదో ఒక ర్యాండమ్గా ఒక 3 0 0 1 సంథింగ్ ఎనీ నెంబర్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. మీరు ఇదనే కాదు 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2/3 8 కాంబినేషన్స్ మనకు వస్తాయి. సో 8 కాంబినేషన్స్ మీన్స్ 0 0 0 0 0 1 0 1 0 0 0 0 1 మీన్స్ ఇవన్నీ ABC వాల్యూస్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో 5 6 7 సో మనకి ఇలా 8 కాంబినేషన్స్ వస్తాయి. దానిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 0 1 0 తీసుకున్నా అంటే ఈ కాంబినేషన్ తీసుకున్నా. సో ఆ కాంబినేషన్ని మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. LHSలో చేస్తే కనుక A వాల్యూ అంటే 0, ఎండ్ ఆపరేటెడ్ విత్ B అంటే 1, A కాంప్లిమెంట్ అంటే 0 కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 1, C మీన్స్ 0 ఈక్వల్ టు RHS సైడ్ చూసుకుంటే A కాంప్లిమెంట్ అంటే 0 కాంప్లిమెంట్ అంటే 1 ప్లస్ B వాల్యూ ఈజ్ 1 ప్లస్ ఎండ్ ఆపరేటెడ్ విత్ A మీన్స్ 0 ప్లస్ C మీన్స్ 0. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ 0 ఎండ్ ఆపరేటెడ్ విత్ 1. ఎండ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక వేరియబుల్లో మన 0 ఉన్నా కూడా అది అనేది టర్మ్ 0 అవుతుంది. సో 1 into 0 is nothing but 0. సో 1 plus 1 ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి రిమైనింగ్ 1 వస్తుంది. 0 plus 0 is nothing but 0. హియర్ 0 ఆర్ ఆపరేటెడ్ విత్ 0 మీన్స్ 0 వస్తుంది. 1 into 0 is nothing but 0. సో LHS ఈక్వల్ టు RHS. సో మనం ఈ విధంగా కూడా మనం ఏదైనా ఒక బులియన్ ఆల్జీబ్రాని మనం సింప్లిఫై చేసిన తర్వాత వచ్చి ఈక్వేషన్ అది కరెక్టా రాంగ్ అని ఈ ప్రాసెస్లో మనం వెరిఫై చేయొచ్చు. సో ఇది ట్రాన్స్పోజిషన్ థీరం గురించి. సో ఈ ట్రాన్స్పోజిషన్ థీరంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.